వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ రైల్వే లైన్ మరియు రైల్వే సౌకర్యం లేకపోవడం మన ప్రాంతానికి పెద్ద లోటుగా ఉంది. ఇది ప్రజల అవసరాలకు భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన అంశం. కావున ఈ ప్రజా చైతన్య శాంతియుత ప్రజా చైతన్య యాత్రలో విరివిగా పాల్గొని మన అభిరుచిని అధికారులకు తెలియజేయడం కోసం ఈరోజు ప్రజాశాంతియుత ర్యాలీ నిర్వహించబడుతోంది. మన ప్రాంతానికి రైలు వ్యాపారులకు, ఉద్యోగులకు, పరిశ్రమలకు మరెన్నో ప్రయోజనాలు ఉండడంతో ఉపాధి అవకాశాలు పెరిగిలో మన ఊరి భాగస్వామ్యాన్ని అద్దెకి రైల్వే శాసన సమితి వారి తరఫున కోరుతున్నాం. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అందరికీ నమస్తే అండి. ఈరోజు అద్దంకి రైల్వే సాధన సమితి తరఫున మనం ప్రజా శాంతియుత ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈ ర్యాలీ మనం ఎందుకు నిర్వహించుకుంటున్నాం అంటే ఇప్పటి వరకు మంత్రివర్యులందరికీ మనం వినతి పత్రాలు అందజేసి ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఉన్నారు. దీని మీద ప్రయత్నాలు చేద్దామని చెప్పారు. దాంతో ఆగకుండా మనం ఇంకా ప్రజాశాంతియుత ర్యాలీతో మనం ప్రజల్లోకి ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్ళాలి. ఈ విషయాన్ని మనకి రైల్వే ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానివల్ల మనం అభివృద్ధి చెందుతాం. మనమే కాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని నమ్మకంతో పరిశ్రమలు, నిరుద్యోగులకి ఉద్యోగ వసతులు ఇలాంటివి కలుగుతాయని చెప్పని మనం శాంతియుత ర్యాలీ ప్రారంభించున్నాం. కాబట్టి ఈ ర్యాలీలో విరివిగా పాల్గొని ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రారంభం కాబోతుంది. అద్దంకి ప్రాంత వాసులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అద్దంకి రైల్వే లైన్ వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, రైతులకి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. కాబట్టి అద్దంకి రైల్వే లైన్ సాధనకి అద్దంకి ప్రాంత వాసులు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం. ఆధ్వర్యంలో మన రంగారావు డాక్టర్ గారు, మధు గారు, శ్రీనివాస్ గారు, మన మిత్రులు అందరూ కలిసి ఈ అద్దంకి శాంతి ర్యాలీతోటి రావాలని నేను ఈ ర్యాలీ గాంగ్లోనే నెక్స్ట్ అదే ఈ 10వ తేదీ తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి ఈ వినతి పత్రం రైల్వే మినిస్టర్ కూడా, కేంద్ర రైల్వే మినిస్టర్ కూడా ఇస్తాను. మీ అందరి సహకారాలతోటి మనకి రైలు రాబోతుంది. భారత మాతాకు జై. రైల్వే సాధన సమితి, రైల్వే సాధన సమితి, అద్దంకి ప్రజల ఐక్యత, అద్దంకి ప్రజల ఐక్యత, అద్దంకి ప్రజల ఐక్యత. జిందాబాద్ రైల్వే సాధన సమితి, జిందాబాద్ రైల్వే సాధన సమితి. ఆ రైలు మార్గం అనేది రావడం ద్వారా ప్రజల అభివృద్ధిలో ఎంతో మార్పు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో అద్దంకి రైలు మార్గం కావాలని కోరుతా ఉన్నారు. దాదాపు 7 మండలాలు ప్రజలు, 4 లక్షల మంది ప్రజలు ఉపయోగపడేటువంటి రైలు మార్గం ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 7 మండలాల్లో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలకు సంబంధించి 5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 5 లక్షల మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి రైలు మార్గం వేయడం అనేది ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ నేతలకు కానీ చాలా ముఖ్యమని మరోసారి అద్దంకి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతా ఉన్నారు. అందరు ప్రజల మన యొక్క కోరికని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పెద్దలని, నేతలని చెప్పి సంతోషంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సందర్భంగా మన అద్దంకి ప్రజల గుండె చప్పుడు, అద్దంకి ప్రజల రైల్వే లైన్ ప్రజల ఆకాంక్ష, అద్దంకి రైల్వే లైన్ రావాలని మా ఆకాంక్ష, మా పట్టుదల. దీనికి సంబంధించి మన డాక్టర్లు కానీ పెద్దలు అద్దంకి పెద్దలు డాక్టర్ రంగారావు సార్ కానీ, డాక్టర్ పనీంద్రబాబు సార్ కానీ, అద్దంకి పెద్దలు కానీ విచ్చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అద్దంకి రైల్వే లైన్ రావాలి, అద్దంకి రైల్వే లైన్ రావాలి.
కావాలి 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 రైల్వే స్టేషన్ కావాలి రావాలి రావాలి కావాలి కావాలి అద్దంకి హలో హలో చాలా సంతోషకరం. ఈరోజు మన అద్దంకి మీదుగా రైల్వే లైన్ కావాలని ఐదారు సంవత్సరాల లోపు తీరాలని ఆశిస్తూ ముఖ్యంగా మన బాపట్ల పార్లమెంటు సభ్యులు, భారతదేశ ప్యానల్ స్పీకర్ సార్ ముందు నడిచే వాళ్ళు ఒక నిమిషంలో అంటే ఆటో ముందుకు పోనిస్తాం. రైలు మార్గం కావాలి ప్రగతికి అద్దంకి మరియు పరిసర ప్రాంతంలో మనం ఒక 2 నిమిషాలు మన జాతిపిత గారిని, గాంధీ గారిని అందరినీ సత్కరించుకొని అక్కడ ఒక 2 నిమిషాలు మన ఉపాధ్యాయుల చేత, విఐపి చేత, అద్దంకి నగర ప్రముఖులతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడించుకొని ముందుకెళ్ళామండి. అద్దంకి మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉంటుంది. ఈరోజు యువత అందరూ కూడా అందరూ కూడా ఈ రైల్వే లైన్ కావాలని సహమాచార్య 2 నిమిషాలు రైల్వే లైన్ గురించి అందించినటువంటి క్రమంలో అందరూ కూడా మీ ఉద్యమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ అవగాహన కెమెరా ముందుకు వెళ్తే నా బొంద మన ఐకమత్యాన్ని చాటవలసిందిగా కోరుతున్నాం. ముందు పడమ్మా. ఆడవాళ్ళు ఎదుర్కొన్న ఆడవాళ్ళు కూడా ముందుకు రావాలండి. కొంచెం అద్దంకి రైల్వే స్టేషన్ కావాలి. రావాలి రావాలి అద్దంకి రైల్వే స్టేషన్ కావాలి. రావాలి రావాలి అద్దంకి రైల్వే స్టేషన్ కావాలి. రావాలి కావాలి అద్దంకి రైల్వే రావాలి. అద్దంకి రైల్వే స్టేషన్ రావాలి. కావాలి రావాలి కావాలి రావాలి రావాలి ర్యాలీని మొదలుపెట్టాము. అందరూ సహకరిస్తే మన అద్దంకి పట్టణం చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ మనం ఈ ర్యాలీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. దీని యొక్క ఉద్దేశం అందరికీ తెలుసు. అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ లేదు. రైల్వే స్టేషన్ చాలా అవసరం. దీనికోసమే ర్యాలీ ముఖ్య ఉద్దేశం ర్యాలీ ప్రారంభిస్తున్నాం. కాబట్టి దయచేసి అందరు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ అవసరం కాబట్టి అందరినీ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. సార్
రైల్వే లైన్ కావాలి, అతనికి ప్రజల ఆకాంక్ష. రైల్వే లైన్ కావాలి, అతనికి అభివృద్ధి జరగాలి. రైల్వే లైన్ కావాలి, అతనికి అభివృద్ధి జరగాలి. ఒక 40 సంవత్సరాల నాడు రైలు కావాలని ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తే అది ఇప్పటికి సక్సెస్ అయిందట. కాబట్టి మనందరం అడుగుదాం, అడిగితే మనం ఎప్పుడైనా విజయం సాధించవచ్చు. మన ప్రజల ఆకాంక్ష ప్రభుత్వానికి తెలియకపోతే వాళ్ళు దాని మీద స్పందించలేరు. కాబట్టి ఈ యొక్క మన అద్దంకి మిత్రులు సాఫ్ట్వేర్ చేసి ఎక్కడెక్కడ ఉన్న కూడా తన జన్మం మీద ఉన్న ప్రేమతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ రవాణా లైన్ కావాలి, రైల్వే లైన్ కావాలి, ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాల కోసం పోరాటం చేస్తూ శాంతియుతంగా ప్రజలు ఐకమత్యం తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క రైల్వే లైన్ కూడా అవుతుంది. మన సంకల్పం ఉంటే ఎప్పుడైనా విజయం సాధిస్తాం. సమయం తీసుకోవచ్చు, కానీ మనం అడగాలి, అడిగితేనే ఎక్కడైనా సరే విజయం సాధిస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా తమ మద్దతు సంఘీభావం ప్రకటించి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మన అద్దంకి ప్రజల తరఫున కోరుతున్నాం. ధన్యవాదాలు. బయటకు వచ్చి మన అభిలాషను తెలియపరచడం వల్ల అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ పని మీద ఈ పనిని ఆలోచించి రైల్వే లైన్ కావాలి, రైల్వే లైన్ కావాలి. ఆటో ముందుకెళ్ళు. అక్కడికి శ్రీనివాస్ గారు కొంచెం చూడడం అండి. శ్రీనివాస్ గారు దాన్ని వెనక్కి రావాలి. మీరంతా దయచేసి ఆర్మినిస్టర్ గారు దాన్ని వెనక్కి రండి, దాన్ని వెనక్కి వెళ్ళండి. అరే ఒక్కరు కూడా పక్కకి పోరు. అబ్బాయి లైన్లో రావచ్చు అబ్బాయి. మరీ నువ్వు చదువుకున్న వాళ్ళు అర్థం కావట్లేదు, చదువుకున్న వాళ్ళు అర్థం కావట్లేదు. తెలియడానికి మాత్రమే మనం ఈరోజు వాళ్ళతో తయారయ్యాం. ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుంది రాజకీయ కుల మత వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుంది. ఇది అద్దంకి ప్రజల ఆకాంక్షలు తెలియజేయడం కోసమే మనం రోజు బయటకు వచ్చాం. కాబట్టి మిగతా వారు కూడా కలిసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది కేవలం రాజకీయాలకి కుల మత వర్గాలకు అతీతంగా జరుగుతున్న ప్రజాశాంతియుత ర్యాలీ మాత్రమే. ఇక్కడ ఎవరిని మనం కించవలసలేదు. దయచేసి అందరికీ, సహోదరులకు, నారీమణులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మరి మనకు అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ లేక, రైల్వే లేన్ లేక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన యొక్క ఉద్దేశం మాకు సౌకర్యం కలిగించాలని, అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ పెట్టాలని, ఆ రైల్వే లైన్ వెయ్యాలని, అందరికీ సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి సంఘీభావంగా శాంతియుతంగా ఈరోజు మనం ఈ రైల్వే లైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా జరుపుతున్నామండి. మరి మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే మరియు మంత్రి గారు కాబట్టి వారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, మీ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం రైల్వే లైన్ సాధించుకుంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటామండి. మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ ఎంత అవసరమో వివరించి, ఇక్కడ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకొని దయచేసి మాకు సహకరించి మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెప్పించి మాకు రైల్వే స్టేషన్ను మంజూరు చేయవలసిందిగా మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరియు అద్దంకి పట్టణ ప్రజలందరి తరఫున మేము మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా యొక్క అవసరాలను గుర్తించి, మా బాధలను మన్నించి
మాకు రైల్వే స్టేషన్ తెప్పించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో మంది ప్రయాణికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కలిసి చాలా ఇబ్బంది ఈ యొక్క అవసరాన్ని గుర్తించి మాకు ఈ అద్దంకి పట్టణానికి రైల్వే స్టేషన్ మంజూరు చేయవలసిందిగా, రైల్వే లైన్ను మాకు ఇప్పించవలసిందిగా మీకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఐక్యతను చాటుతుంది. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడానికి మరి దీని బ్యాక్గ్రౌండ్ ఈ కమిటీ వారు ప్రతిరోజు ప్రతి నిమిషం వారు ఇదే పని మీద డే అండ్ నైట్ కష్టపడి మరి ఇంతమందిని ఇక్కడ గుమిగూర్చడానికి వారి యొక్క కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇక్కడ నుంచే కాకుండా నాకు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా ఫోన్ చేశారు మిత్రులు, మీరు తప్పకుండా ఈ ర్యాలీలో పాల్గొనాలి అని. అందువల్ల ఇక్కడ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్దంకి రైల్వే లైన్ కోసం కృషి చేస్తున్న మిత్రులందరికీ అద్దంకి నియోజకవర్గం తరఫున, అద్దంకి పట్టణం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీ ఇతరులతో ఆపకుండా అవసరమైతే ఢిల్లీ దాకా మన వాడిని వినిపించడానికి మనందరూ సిద్ధపడాలి. దానికి సంఘీభావంగా మేమందరం పార్టీలకు అతీతంగా ఎక్కడికి రమ్మన్నా కానీ రాగలము. కాబట్టి ఈ ర్యాలీకి ఇచ్చేసిన మిత్రులు ఈసారి జరగబోయే ర్యాలీకి కానీ ఏదైనా కార్యక్రమానికి ఒకరితో పాటు ఇంకొకరు తీసుకొస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటికి చాలా మంది మహిళలు, ముఖ్యంగా ఎంతమంది దాదాపుగా 200 మంది నుంచి 1000 మంది దాకా ఉన్నారు. కాబట్టి ఉద్యమ మిత్రులు కాకుండా రోజు రోజుకి దినదిన ప్రవర్తమానం చెందుతూ మరి మనకి రైల్వే లైన్ వచ్చేదాకా దీన్ని ఆపకుండా కొనసాగించాలని మరి మిత్రులు ఈ కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి ఒక అడ్వాంటేజ్ ఉంది. గతంలోనే 2012 నుంచి 14 లోపే ఈ అద్దంకి నుంచి ఒంగోలు మెయిన్ లైన్ తెలంగాణ దగ్గర రైల్వే లైన్ కలపడానికి ఒక ప్రపోజల్ అనేది అప్పట్లోనే ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించిన సర్వే కూడా జరిగింది అప్పట్లోనే. దానికి డిపిఆర్ కూడా రైల్వే శాఖ దగ్గర ఉంది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నించి మరి ఆల్రెడీ రైల్వే మినిస్టర్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం చాలా సంతోషం. కాబట్టి మన అద్దంకి పట్టణ మరియు అద్దంకి నియోజకవర్గ మరి మినిస్టర్ గారు మన పుష్పల్ రవికుమార్ గారు ఈ విషయంలో చాలా క్లియర్గా, చాలా ఎంకరేజ్ గా ఉన్నారు. అలాగే మన ఒంగోలు ఎంపీ గారు కానీ, గుంటూరు ఎంపీ గారు కానీ వీరందరూ సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని మరి మేమందరం పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమానికి మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. సందర్భంగా ఈరోజు మనం ర్యాలీ ఇప్పుడు దశాబ్దాల కళ. ఈ కళ అనేది అతి త్వరలో మనకు నెరవేరబోతుంది. ఈ అద్దంకి ప్రజలు ప్రతి ఒక్కరూ సమైక్యంగా ఐక్యతతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ అద్దంకి రైల్వే స్టేషన్ అనేది మనకు అత్యంత త్వరలో రాబోతుంది. ఎందుకంటే మన గౌరవనీయులైన కేంద్ర మంత్రి వర్యులు, మన రాష్ట్ర మంత్రి వర్యులు, మన విద్యుత్ శాఖ మంత్రి వర్యులు, మన ఒంగోలు ఎంపీ వర్యులు, నసరాబాద్ ఎంపీ వర్యులు, కేంద్ర మంత్రికి రాష్ట్ర వైష్ణవ్ గారికి కూడా మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందువల్ల ప్రతి ఒక్కరి దృష్టిలో ఉంది. మన చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అద్దంకి ప్రజలకు కానీ, అద్దంకి గ్రామాల పరిసర ప్రాంతాల గ్రామీణ ప్రజలకు కానీ మన అద్దంకి రైల్వే వస్తే రావాలండి. సో అందువల్ల మీరు ప్రతి ఒక్కరు అద్దంకి ప్రజల ఐక్యత కోసం మీరు ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత రావాలి. పొట్టి శ్రీరాములు విగ్రహం, తర్వాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు
అద్దంకి రైల్వే లైన్ రావాలి. మనం రైలు ఎక్కాలంటే అద్దంకి రైల్వే స్టేషన్ రావాలి. కదలి రండి, కదలి రండి, రైల్వే సాధనకై కదలి రండి, కదలి రండి, కదలి రండి, రైల్వే సాధనకై కదలి రండి. అద్దంకి రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చాలా దిగ్విజయంగా నడుస్తుంది. దీన్ని బట్టి మనకి ప్రాంత ప్రజల ఆకాంక్ష అనేది ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి. మనకి పిడుగురాళ్ళ నుంచి డైరెక్ట్ గా ఒంగోలు అంటే హైదరాబాద్ నుంచి చెన్నై కనుక రైల్వే లైన్ వేస్తే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడానికి దాదాపు 150 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. దీనివల్ల చాలా ప్రజా ధనం కూడా ఆదా అవుతుంది. అలానే బ్రహ్మం గారు ఆనాడు ఎప్పుడో చెప్పారు అద్దంకి రావడం పట్టణం అవుతుందని చెప్పి. ఇది జరగాలి అంటే అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి అద్దంకి కంపల్సరిగా తప్పనిసరిగా రైల్వే రావాలి, రైల్వే స్టేషన్ రావాలి. ఈ అద్దంకి అనేది ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు 5-6 మండలాలకు ప్రముఖమైన వ్యాపార కూడలి, అనేక మంది వ్యాపారస్తులు, అనేక రకాల గూడ్స్ కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చుతోటి. కనుక ప్రభుత్వం వారు, పాలకులు ఈ విషయాన్ని గుర్తించి తప్పనిసరిగా దీన్ని సాధించే వరకు పోరాడాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అలానే మన సాధన సమితి వాళ్ళు కూడా ఈ ఒక సూచన, ఈ విషయాన్ని ఆల్రెడీ ఇప్పటికీ ప్రజా పాలకుల విషయాలు తీసుకువెళ్లారు, మంత్రి గారి దగ్గర కానీ సెంట్రల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లారు. మనందరం కూడా దీన్ని ఇంకా ఎక్కువగా ఉధృతంగా చేయాలంటే ఒక పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రధానమంత్రికి లేదా రైల్వే మంత్రికి ప్రత్యేకంగా కలవడము అంటే కొద్దిమంది కలిసాము. ప్రజా ఉద్యమం ద్వారా, పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మన విషయాన్ని తెలియపరిస్తే ఇంకా కొంచెం త్వరగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మనందరం కూడా ఇంకా అంటే ఇంతకుముందు చేస్తున్నారు పోస్ట్ కార్డు ఉద్యమం. దీన్ని ఒక కాలేజీలకి, స్కూల్స్కి, ఆఫీసులకి వెళ్ళి అక్కడ దగ్గర ఉండి కొన్ని లక్షల మంది వాటి ద్వారా మనం తెలియపరుద్దాము. ఈరోజు ఈ సాధన సమితి చాలా పకడ్బందీగా చాలా ఆచరణకరమైన ఆలోచన చేసింది. ఇంతకు ముందు కూడా గతంలో కూడా గ్రంథాలయ ఉద్యమం కూడా నిర్వహించి దాన్ని సాధించాము. ఇది కూడా తప్పనిసరిగా సాధిద్దాం, 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 సాధిద్దాం. మనందరం కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి పోరాటాలు అందరూ పాల్గొని కోరుతున్నారు. యాడికి గుయ్యి అని వస్తావు, వాళ్ళు మనుషులు వస్తుంటే అంటున్న రాక్షిస్తాను. అందరి యొక్క సహకారంతో, శక్తితో, సామర్థ్యంతో రైల్వే నడకన సాగించాల రైల్వే పథకం రావాలి. ఈ గ్రామ అభివృద్ధికి పరిశ్రమలు రావడానికి కానీ, చిన్న అభివృద్ధి కానీ ఎంత అవసరమైనటువంటి కూడా నచ్చ చెప్తే అధికారుల, ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఎమ్మకంతో సాధిస్తారని చెప్పని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. ఈ ఉత్సాహం చివరి వరకు ఉండాలి అని చెప్పాను. ఈ సినిమా ఇప్పుడు కూడా వృధా కాదు.
ఈ ఉద్యమం కూడా చల్లారిపోదు. మీరు శక్తి ఉన్నంత వరకు, యుక్తి ఉన్నంత వరకు, అనుమానం ఉన్నంత వరకు కూడా మీరు సాగిపోవాలని చెప్పని ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువగా అందరూ చాలా శిష్యులు ఎన్నికలుస్తా ఉన్నారు. ఈ అందరి యొక్క ఉత్సాహంతో చాలా నేను ఉద్యోగపోతున్నాను. కాబట్టి నాకు కూడా రైల్వే స్టేషన్లో కూర్చున్నామని రైలు ఆగాలని చెప్పని ఆశిస్తున్నాను. ఈ ప్రాంత అభివృద్ధికి అంత అవసరము. ఈ యొక్క ఒక మాట ముగిస్తాను నేను. వ్యక్తికి బహువచనం వ్యక్తులు కాదు, వ్యక్తికి బహువచనం శక్తి. కాబట్టి ఆ యొక్క శక్తితోటి ముందంజ వేయాలని చెప్పని, మీ యొక్క ఉరుకులు పరుగులతోటి రైలు కూడా వేగంగా నడిపించాలని చెప్పని, 60 మైళ్ళ స్పీడ్ తో అవ్వాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అద్దంకి రైల్వే స్టేషన్ కావాలనే సంకల్పంతో రైల్వే సాధన సమితి పేరున మేము చాలా కార్యక్రమాలు మొదలెట్టామండి. పోస్ట్ కార్డు ఉద్యమం అని ఒకటి చేసాం. పోస్టల్ కార్డ్స్ ద్వారా రాజకీయ నాయకులకి, అధికారులకు తెలియజేసే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఈరోజు ప్రజాశాంతియుత ర్యాలీ ఎందుకు చేస్తున్నాము అని చెప్పారంటే, మనం ఇప్పుడు రాజకీయ నాయకులకి, మన మంత్రి గారులకి కానీ, ఇక్కడ ఎంపీ గారులకు కానీ అందరికీ పంపించున్నాం. ఇక్కడ చేస్తున్నాం. అక్కడి నుంచి రైల్వే మినిస్టర్ కూడా ఇది వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ మనం కోరుకుంటున్నది ఈ పిడుగురాల నుంచి అద్దంకి, ఒంగోలు రైల్వే లైన్ కావాలని కోరుకుంటున్నాం. రకరకాల వేరే మార్గాల ద్వారా మన అభివృద్ధికి ఎక్కువ సోపానం కాకుండా ఈ రైల్వే లైన్ కలపడం వల్ల మనకి క్యాపిటల్స్ కనెక్టివిటీ పెరుగుతుంది. క్యాపిటల్స్కి మన దగ్గర నుంచి మనం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ, చెన్నై కానీ ఈ నగరాలకి, నగరాలకు వెళ్ళాలి అని చెప్పి ఈ రైల్వే లైన్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి పిడుగురాళ్ళ అద్దంకి రైల్వే లైన్ మనం బలంగా కోరుకుంటాం. మనకి ఈ రైల్వే లైన్ కలపడం వల్లనే మనం ముఖ్యమైన పట్టణాలతో కనెక్టివిటీ పరిశ్రమలు రావాలన్నా కానీ, విద్యార్థులు దూర ప్రాంతాలకి వెళ్ళాలన్నా కానీ, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా కానీ దీని ద్వారా ఉంటున్నాడు. కాబట్టి అందుకే ఈ ప్రజా జై జై అద్దంకి, జై హో అద్దంకి. ఈరోజు ముఖ్యంగా మన అద్దంకి మీద రైలు కావాలని ప్రజానీకానికి తెలియపరిచే ఉద్దేశంతో మనం ఒక ర్యాలీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు ముందుగా ఇక్కడికి విచ్చేసిన తోటి సోదరులందరికీ మా ప్రత్యేకత. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ మంత్రి గారు గుర్తిపాటి రవికుమార్ గారితో చర్చించి ఆయన ఆశయం మేరకు బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని కలిసి ఈ రైల్వే లైన్ కావాలని చెప్పి మనం ఆయన సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత తదుపరి ఒంగోలు ఎంపీ మాగంటి పిడుగురాళ్ల నుండి మనందరి ముఖ్య ఉద్దేశము పిడుగురాళ్ల నుండి అద్దంకి మీదుగా ఒంగోలుకి డైరెక్ట్ రైల్వే కనెక్టివిటీ కావాలి. ఆ ఆశయ సాధన కోసం మళ్ళీ మన ఎంపీ గారైనా, ప్యానల్ స్పీకర్ గారైనా తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని మళ్ళీ ఒకసారి కలుద్దాము. కలిసిన తర్వాత మన అభిప్రాయం మళ్ళీ చెప్దాము. అలానే తదుపరి మన మంత్రి గారు రవికుమార్ గారితో కూడా కలిసి ఈ విషయం మీద మరొక్కసారి చర్చించి పిడుగురాళ్ల నుంచి అద్దంకి మీదుగా ఒంగోలుకి అయితే 100 కిలోమీటర్ డైరెక్ట్ మనకి రూట్ కనెక్టివిటీ తగ్గిద్ది. అదేవిధంగా ఈ 7 మెగావాట్ల పవర్ మిగిలిద్దని కూడా మనం తెలియపరచాల్సిందిగా, ఆ విధంగా తెలియపరచాల్సిన రైతాంగానికి సంబంధించి కానీ, అద్దంకి ఇటుక బట్టీలు కానీ, సుబాబుల కర్ర కానీ, ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ కానీ అందరికీ ఉపయోగపడాలి. ముఖ్యంగా యువకులకి, చదువుకునే విద్యార్థులకి అందరికీ ఈ రైల్వే కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా అందరినీ కలిసే బాధ్యత కూడా నాకు అప్పగించినందుకు ఈ రైల్వే సాధన సమితి ప్రముఖులందరికీ ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. రైల్వే సాధన సమితికి अद्दंकी में इस रैली को कंडक्ट किए हैं। इसका मकसद, इसका मेन उद्देश्य यह है कि अद्दंकी के लिए रेलवे स्टेशन चाहिए और ये रेलवे स्टेशन भी पिडुगुराला, अद्दंकी, ओंगोल ये तीनों गांव मिलाते हुए रेलवे ट्रैक और रेलवे लाइन के लिए आज अद्दंकी के और तमाम
125 गांव के तमाम लोग यहाँ आकर और सेंट्रल गवर्नमेंट से विनती करते हैं और हमारे मुख्यमंत्री से, विद्युत शाखा मंत्री से और रेलवे शाखा मंत्री से के साथ साथ प्रधानमंत्री जी से भी इस बात की विनती करते हैं कि अद्दंकी के लिए एक रेलवे स्टेशन चाहिए ताकि बढ़ती हुई मांग और इस प्रांत के अभिवृद्धि के लिए, डेवलपमेंट के लिए अद्दंकी मिलाते हुए पिडुगराला और अंगोल का रेलवे लाइन चाहिए। इससे बहुत बड़ा फायदा होगा। यहाँ तक के अंगोल के वासी और नेल्लूर के वासी लोगों के लिए, तिरुपति लोगों के लिए भी 1.5 घंटा समय बचत होगा इधर से लाइन डालने से। और इसके साथ साथ 1.5 घंटा समय बचत होने के साथ साथ अद्दंकी के अतराफ तकरीबन 6 लाख प्रजाओं की अभिलाषा की पूर्ति होगी। इसलिए हम सेंट्रल गवर्नमेंट से विनती करते हैं कि अद्दंकी की रेलवे स्टेशन और रेलवे लाइन को जल्दी से जल्द मंजूर कीजिए। शुक्रिया।